అభిషేకించము. పాడేవారిని కూడా మీ ఆత్మ చేత దయగల తండ్రి అభిషేకించమని ప్రార్థిస్తుంటున్నాం. మా తండ్రి రీతిగా ప్రభువా, దయగల తండ్రి, మా ప్రభువా, నమ్మకమైన తండ్రి, హృదయమార దయగల తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాటకై దయ చూపించమని మత్తయి 18:20 జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయగల తండ్రి, మా ప్రభువా, మా దేవా, ఇంకా కనబడినటువంటి అంధకార శక్తులను యేసుక్రీస్తు నామందు బంధిస్తూ ఉంటున్నాం. గత తండ్రి 2 దినాలు సహాయపడ్డారు. దయగల తండ్రి, ఇది నుంచి చివరి దినం ప్రత్యేక కుడికల్లో మీ దాసుని మీ ఆత్మ చేత అభిషేకించి మా మధ్య నీ మయం కొరకై నీ దాసు నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ దేవా తండ్రి, మమ్మల్ని మేము మీ పాదాలకు అప్పగించుకుంటూ మా ప్రభును మా రక్షకునైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పాటలు పాడే సహోదరులు రండి. వాయిద్యాలు పాటలు పాడేవాళ్ళు. అన్న మీరేమన్నా పాటలు చెప్తే చెప్పండి అన్న. సాంగ్స్ రండి. హెబ్రోన్ బ్రదర్స్. ఇది కొంచెం ముందు జరపండి, వెనక్కి పెట్టారు బాగా. ఇది 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 జర ముందుకు వచ్చి మన దగ్గర ఉన్నటువంటి పాట ప్రతులలో 9వ పాట పాడుకుంటాం. సాంగ్ నంబర్ 9. వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా, దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా, దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా, వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా, నే ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భువి కరుణించే, నే ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భువి కరుణించే, నన్ను రక్షించుటకై సిలువలో మరణించే, నన్ను రక్షించుటకై సిలువలో మరణించే, తన రక్తముతో నా పాపము కడిగే, తన రక్తముతో నా పాపము కడిగే, వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా, నీ హృదయములో కలవరపడనీయక నీ కొరకు నేను
స్థలము సిద్ధపరచ నీ హృదయములో కలవరపడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా వాగ్దానమును ఇచ్చిన ప్రభువా వాగ్దానమును ఇచ్చిన ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా ఓ నా హృదయముతో నిన్నారాధింతును ఓ నా మనసుతో నిన్నే సేవింతును ఓ నా హృదయముతో నిన్నారాధింతును ఓ నా మనసుతో నిన్నే కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును హృదయమారా నిన్నే సేవింతును హృదయమారా నిన్నే సేవింతును వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా చిన్న ప్రతుల్లో 10వ పాట పాడుకుంటాం. సాంగ్ నంబర్ 10 నమ్మదగిన దేవా. మీ దగ్గర ప్రతులు ఉన్నాయి కాబట్టి అందరూ కలిపి పాడటానికి ప్రయత్నం చేయండి. నేర్చుకుందాం, మనకు రాని పాటలు ఇవి. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము
వచ్చిన విడువవు నన్నెన్నడు. ఆపద కాలములో నన్ను ఆదరించి కాచెదవు. ఆపద కాలములో నన్ను ఆదరించి కాచెదవు. ఎన్నడు విడువవు ఎన్నడు విడువవు. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. నా తల్లిదండ్రులు విడచిన విడువవు నన్నెన్నడు. బంధుమిత్రులు ద్వేషించిన విడువవు నన్నెన్నడు. నా తల్లిదండ్రులు విడచిన విడువవు నన్నెన్నడు. బంధుమిత్రులు ద్వేషించిన విడువవు నన్నెన్నడు. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభు. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభు. విడువక కృప చూపెదవు విడువక కృప చూపెదవు. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును. ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును. స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా. స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా. నమ్మదగిన దేవా నిన్న నేను నిరతము. నమ్మదగిన దేవా నిన్న నేను నిరతము. పాట సంఖ్య 5, సాంగ్ నంబర్ 5, సమాధానకర్త. మీ దగ్గర ప్రతులు లేకపోయినట్టయితే పాటల ప్రతులు మీకు అందిస్తారు, మీరు చేయి చూపించండి. సమాధానకర్త మా యేసు ప్రభువ ఆదరణకర్త నీకే వందనం. సమాధానకర్త మా యేసు ప్రభువ ఆదరణకర్త నీకే వందనం. ఆశ్చర్యకరుణ ఆలోచనాకర్త
బలవంతుడైన దేవ నిత్యుడగు తండ్రి ఆశ్చర్యకరుణ ఆలోచనకర్త బలవంతుడైన దేవ నిత్యుడగు తండ్రి సమాధానకర్త మా యేసు ప్రభువా ఆదరణకర్త నీకే వందనం సమాధానకర్త మా యేసు ప్రభువా పరమును వీడావు పాపిని ప్రేమించి కల్వరికెళ్ళావు పాపిని రక్షింప పరమును వీడావు పాపిని ప్రేమించి కల్వరికెళ్ళావు పాపిని రక్షింప నీ రక్తము ద్వారా దేవునితో మాకు నీ రక్తము ద్వారా దేవునితో మాకు సమాధానమిచ్చావు నీ సమాధానము సమాధానమిచ్చావు నీ సమాధానము సమాధానకర్త మా యేసు ప్రభువా ఆదరణకర్త నీకే వందనం సమాధానకర్త మా యేసు ప్రభువా అన్నదలనుగా మమ్మును విడువక మాకిచ్చితివి నిశుద్ధాత్మ నిత్యము అన్నదలనుగా మమ్మును విడువక మాకిచ్చితివి నిశుద్ధాత్మ నిత్యము నీ శాంతి మాకను గ్రహించి వెళ్ళితివే నీ శాంతి మాకను గ్రహించి వెళ్ళితివే నీ శాంతినిచ్చావు నీ నిత్య శాంతిని నీ శాంతినిచ్చావు నీ నిత్య శాంతిని సమాధానకర్త మా యేసు ప్రభువా ఆదరణకర్త నీకే వందనం సమాధానకర్త మా యేసు ప్రభువా నీ శిలువ రక్తముతో సంధి చేసితివి జాతి మధ్యపు గోడ పడగొట్టితివి నీ శిలువ రక్తముతో సంధి చేసితివి జాతి మధ్యపు గోడ పడగొట్టితివి ఇశ్రాయేలుతో మమ్ము ఏకంబు చేసి ఇశ్రాయేలుతో మమ్ము ఏకంబు చేసి సమాధానమైతివి మా సమాధానమైతివి సమాధానమైతివి మా సమాధానమైతివి సమాధానకర్త మా యేసు ప్రభువా ఆదరణకర్త నీకే వందనం సమాధానకర్త మా యేసు ప్రభువా శత్రు సైతాను లోకంబుల నుండి కాపాడుచుంటివి నీ సంఘమును శత్రు సైతాను లోకంబుల నుండి కాపాడుచుంటివి నీ సంఘమును సాతాను తలను చితుగా దొక్కితివే సాతాను తలను చితుగా దొక్కితివే విజయుండవై మా సమాధానకర్తవై విజయుండవై మా సమాధానకర్తవై సమాధానకర్త
యేసు ప్రభువా ఆదరణ కర్తానికే వందనం సమాధాన కర్తమాయేసు ప్రభువా శ్రమలు శోధనలు కలవరములలో మాకిచ్చుచుంటివి నీ పరమ శాంతిని శ్రమలు శోధనలు కలవరములలో మాకిచ్చుచుంటివి నీ పరమ శాంతిని తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఉంటివే తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఉంటివే యాజకుడవై మా ప్రధాన యాజకుడవై యాజకుడవై మా ప్రధాన యాజకుడవై సమాధాన కర్తమాయేసు ప్రభువా ఆదరణ కర్తానికే వందనం సమాధాన కర్తమాయేసు ప్రభువా గగనమును చీల్చుకొని తిరిగి వచ్చెదము వేవేల పరిశుద్ధుల పరివారముతో గగనమును చీల్చుకొని తిరిగి వచ్చెదము వేవేల పరిశుద్ధుల పరివారముతో లోకమంతా నిండియుండు నీ జ్ఞానముతో లోకమంతా నిండియుండు నీ జ్ఞానముతో సమాధానము సర్వత్ర సమాధానము సమాధానము సర్వత్ర సమాధానము సమాధాన కర్తమాయేసు ప్రభువా ఆదరణ కర్తానికే వందనం సమాధాన కర్తమాయేసు ప్రభువా ఆశ్చర్యకరుడా ఆలోచనాకర్త బలవంతుడైన దేవ నిత్యుడగు తండ్రి ఆశ్చర్యకరుడా ఆలోచనాకర్త బలవంతుడైన దేవ నిత్యుడగు తండ్రి సమాధానకర్తమాయేసు ప్రభువా ఆదరణ కర్తానికే వందనం సమాధాన కర్తమాయేసు ప్రభువా. చాలండి. దేవుని వర్తమానం వెనక ముందు బైబిల్ కొన్ని గమనించండి. చెప్పండి. గమనించండి. కొన్ని మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉంటే పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయండి. ఒకవేళ అత్యవసరం అనుకుంటేనే సైలెన్స్ మోడ్, లేకుంటే కంప్లీట్గా మీరు స్విచ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత వెనక కుర్చీలు వేసి ఉన్నాయి, బ్రదర్స్ వైపు సిస్టర్స్ వైపు. మీరెవరైతే 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళే కుర్చీలో కూర్చోవాలా, ఎందుకంటే వాళ్ళ కాళ్ళ నొప్పులు అలాంటివి ఉంటాయి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారు మాత్రమే కుర్చీల్లో కూర్చోవాలా. మరి ఎందుకంటే పాపం అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చేతకాని వాళ్ళు వస్తారు, వాళ్ళు నిలబడి చూస్తుంటే మీరు లేచి వాళ్ళకి సీట్ ఇచ్చే బదులు ఇప్పుడే సర్దుకోవటం మంచిది. బైబిల్ పల్లవి పాడతాము. ఎవరైతే కూర్చోగలరో, ఎవరైతే కూర్చోలేరో, అనారోగ్యంతో బాధపడుతున్నారో, 60 ఏళ్ళు పైబడి ఉన్నారో వాళ్ళు మాత్రమే కుర్చీలో కూర్చోండి. దయచేసి గమనించండి. దేవుని సన్నిధి ఇది ఫంక్షన్ హాల్ కాదు. ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఏ వయసులో ఉన్నటువంటి వారు కూర్చోటానికి. దేవుని మందిరం, మనం పెద్దవాళ్ళకి ప్రాధాన్యత ఇద్దాం. ఆ రీతిగా దయచేసి మీరు కూర్చోగలిగినటువంటి వారు ముందుకు వచ్చి కూర్చోండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు మోకరించాలంటే కూర్చున్న వాళ్ళకి చాలా తేలిక. కుర్చీలో కూర్చున్నట్టు ముందర పడతారు. మీరు ఎట్లా ప్రార్థన మోకాల్లో అంటారు, మోకాల్లో అంటారు. అందుకొరకు మోకరించగలిగినటువంటి వారు మరి ఇది దయచేసి పాటించాలని
మనవి చేస్తున్నాం. పాట పాడుకుంటాం. ఆ సమయంలో మిమ్మల్ని ఎవరు చూడరు. మీరు ముందుకు వస్తే దయచేసి ముందుకు రండి. చిన్నపిల్లల తల్లులు వెనకాల ఉండాలి. తర్వాత మీ పక్కన కూడా కూర్చోబెట్టుకోవద్దు. చిన్నపిల్లలను కూడా దయచేసి ముందుకు పంపించండి. బైబిల్ పల్లవి పాడుకుంటాం. ఏంటది బైబిల్ అన్న వినుతాము చెప్తున్నారా అన్నయ్య? యేసుని వాక్కు నిత్యము నిల్చున్ దేవి మరీన పుల్లు పోదు భూమ్యాకాశముల్ గరించినాను నారాజు పల్కు मारदो खुदा के वादे नहीं टालेंगे जो कुछ भी गिरे रहेंगे अगर बुझाए आसमान के तारे तो भी ये वादे रहेंगे. రండి మైక్ సెట్ చేయండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన మా గొప్ప దేవ, మారని మార్పు చెందినవాడు, నిన్న నేడు నిరంతరం ఒక్క రీతిగా ఉన్నవాడు, నన్ను మమ్మల్ని విడిపించడం కొరకు ఈ లోకమునికి వచ్చి అవమానకరమైన శాపగ్రస్తమైన మా మరణాన్ని తాను పొంది మరణం యొక్క అధికారం మా మీద లేకుండా కొట్టివేసి మా అపరాధముల నిమిత్తం అప్పగించబడి నీతిమంతులుగా తీర్చుకై మూడో దినాన తిరిగి విజయశాలిగా లేచినవాడు, మా నిమిత్తము తండ్రి సముఖంలో కనబడినట్లుగా పరలోకానికి ఎక్కిపోయినవాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మా కొరకు విజ్ఞాపన చేయుచున్న మా పరలోక ప్రధాన యాజకుడైన వాడు, తానుండే స్థలములో మేమును ఉండులాగున తన యొద్ద ఉంటకు మమ్మల్ని తీసుకొని పోటకు మరలా రాను అయినవాడు, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమును లేనివాడినయండి, నమ్మకమైన సత్యసాక్షి, మృతులో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు, భూపతులకు అధిపతి అయినవాడు, అల్ఫయు ఒమేగయు, మొదటివాడును కడపటివాడును, యుగయుగములు సజీవుడిగా జీవించున్నవాడు, 7 దీపస్తంభముల మధ్య సంచరించున్నవాడు, మరణం యొక్కయు పాతాళలోకం యొక్కయు తాళపు చెవులు కలిగినవాడు, నాకును మాకును ఈ లోకమునకు తీర్పు తీర్చుకై రాబోచున్నవాడు, ఈ లోకమును ఏలబోచున్నవాడు, రాజులకు రాజును ప్రభులకు ప్రభును సర్వాధికారి అని దేవుణ్ణి ఉండి సమీపించరాని తేజస్సులో తానే వర్షించు అమరత్వం కలిగిన వాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, యేసు క్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామం, అన్ని నామముల కంటే అత్యున్నతంగా హెచ్చించబడిన నామం, పాపిని పరిశుద్ధినిగా మార్చగల నామం, అతి పరిశుద్ధ స్థలంలోనికి ధైర్యమైన ప్రవేశం కల్పించటకు శక్తిగల నామంలో ఉదయకాలం మీ గుడారం బేతేల్లో రాజును సైన్యములకు అధిపతి యెహోవాను దర్శించినట్లు తండ్రి మీ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో మా దోషాలను మన్నించి మా అపరాధాలను క్షమించి మా పాపములను తుడిచివేసి వాటిని జ్ఞాపకం చేసుకొని సెలవిచ్చి ఇదనున్నట్లుగా మీ గుడారంలో నీ ప్రజలంగా నీ ముఖదర్శనం చేసుకోవడానికి నీ పాదాల దగ్గరికి రావడానికి మాకు ఇచ్చిన
ధైర్యమైన ప్రవేశాన్ని బట్టి వందనస్తులు అంటున్నాము. ఎంతోమంది గనులు, గొప్పవారు, మేధావులు, మాకంటే శ్రేష్ఠులు ఈ దినం చూడాలని ప్రయాసపడ్డారు, తాపత్రయపడ్డారు. అనేకులు ఈ దినం చూడకుండా వెళ్ళిపోయారు. అనేకులు చూడగలిగిన వారు ఉన్నారు, కానీ సజీవుడైన మరి తండ్రి సన్నిధికి రాని వారుగా తాము దూరపరుచుకున్న వారు ఉన్నారు. వారందరికంటే మేమేమాత్రం యోగ్యులము, శ్రేష్ఠులము, మంచివారం కానే కాదు. కేవలం మీ దయని బట్టి, మీ కనికరాన్ని బట్టి, మీ అనాది సంకల్పాన్ని బట్టి, జగత్ పునాది వేయబడక మునిపే మీరు కలిగి ఉన్న ఏర్పాటు సంకల్పాన్ని అనుసరించి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఈ గుడారంలో మాకు ఇచ్చిన ధైర్యమైన ప్రవేశాన్ని బట్టి వందనస్తులమైనాం. ఇశ్రాయేలుతో సహపౌరులం కాము. వాగ్దాన నిబంధన లేని పరజనులం, పరదేశులం, నిరీక్షణ లేని వారం, లోకము దేవుడు లేని వారమై క్రీస్తుకు దూరస్థులమైన మమ్మను నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా అంగీకరించడానికి మీరు ఇష్టపడి ఆయన నా కొరకు మా కొరకు ఈ భూమి మీదకు పంపించినారు. ఆయన కాచిన రక్తం ద్వారా మాకు పాపక్షమాపణ, మారు మనసు, విడుదల, ఓ దేవా మరి విమోచనాన్ని దయచేసి మమ్మల్ని ప్రభు స్వతంత్రులుగా చేసిన మీ దయా సంకల్పాన్ని బట్టి పూజిస్తూ ఉన్నాం. ఇప్పటికే రాగలిగిన ప్రియుల కొరకు వందనాలు. మార్గ మధ్యలో ఉన్నవారు, విస్తారమైన పని, తేమల పని పెట్టుకొని ఇంటి దగ్గర అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉన్నవారిని దయపాలించి వారు కూడా సకాలం నీ మందిరానికి నడిపించబడి వారి భాగం వారు పొందువారుగా చేయము. ఉదయకాలం బలహీనుని, బుద్ధిహీనుని మరి ప్రభు ఎన్నో కొదవులు, అవలక్షణాలు కలిగిన వాడిని దయతో జ్ఞాపం చేసుకోండి. కనికరించి సహిస్తున్నారు, ఓర్చుకుంటున్నారు, భరిస్తున్నారు. మీ ప్రేమ కొరకు వందనాలు. ఈ ఉదయకాలం కూడా మీ సెలువు చాటును మరుగుపరిచి మనుషుని మాటలు, శరీరం యొక్క మాటలు మేము వెనుకున్నట్లు మనుషుడిని, శరీరాన్ని సంపూర్ణంగా మీ అదుపులో ఉంచుకోండి. మీ సెలువు చాటును మరుగుపరిచి మానవ జ్ఞానాన్ని కొట్టివేసి మీ సింహాసనం నుండి ఉదయం మీ మాటలు విడుదల చేయము. మీరు మాట్లాడుతూ రండి. మీరు మాట్లాడుచుండగా యెహోవా మీ దాసుడు ఆలకించున్నాడు. ఆజ్ఞమని అనుభవం గల ప్రజలుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచము. మీ సంచారం మా మధ్య ఉంచు. మీరు మా మధ్య సంచరిస్తుండగా ఓ సజీవుడైన మా దేవుని సంచారాన్ని మేము గమనించినట్లుగా స్పష్టంగా, తేటగా, సమీపంగా మీ సన్నిధిని అనుభవించే వారంగా చేయము. నిత్య నిబంధన ప్రోక్షణ రక్తం కిందకి నన్ను మమ్మల్ని ఈ స్థలాన్ని తెచ్చుకుంటూ మా మీద ఈ స్థలం చుట్టూ ప్రోక్షించుకుంటూ అంధకార చీకటి శక్తుల ప్రభావాన్ని యేసు నామంలో బంధిస్తున్నాం. హెబ్రోన్లో, జంట నగరంలో, ఆయా స్థలాలకు హెబ్రోన్ ద్వారా పంపబడిన నీ దాసులు ప్రభా నీ పక్షంగా నీ ప్రజలు ఎదుట నిలబడుతున్నారు. బలిపీఠం నుంచి కారుతో తెచ్చిన నిప్పు నీ దాసుల పెదవులకు తగిలించి, ఓ దేవా మరి ఇది నీ పెదవులకు తగిలేను కనుక నీ దోషం ప్రాయశ్చిత్తమైనని సెలవిచ్చి ఆనాడు నీ ప్రజలైన ఇశ్రాయేల్ వారికి, యూదా వారికి వర్తమానం మాపడానికి ఈ ఆశయాన్ని మీరు పంపినారు. అట్లు మీ దాసుల పెదవులను కాల్చి నా పెదవులను కూడా కాల్చి దేవా ఈ ఉదయకాలం నీ ప్రజలమైన మేము గుణపడినట్లు మాకు ఏది అవసరమో, ఏది అక్కరగలిగినామో ఆ అవసరాలు తీర్చబడినట్లుగా నీ వాక్కును విడుదల చేయము. మీరు మాట్లాడుచుండగా యెహోవా మీ దాసుడు ఆలకించున్నాడనే అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించము. సంచారం మీ సహాయం కోరుకుంటూ కృపను, కనికరం ప్రభా మేము అర్థిస్తూ ఈ స్థలం చుట్టూ మీ యొక్క రక్త ప్రోక్షణను కోరుతూ చీకటి శక్తుల ప్రభావాన్ని మరోసారి యేసు నామములో బంధిస్తూ ఘనత, మహిమ, స్తుతి ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆ ముండ్ల కిరీటమును, ఉదారంగి వస్త్రము ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ఇదిగో ఈ మనుష్యుడు. మన అంశం దీని గురించి మనం మాట్లాడుతూ ధ్యానిస్తూ ఉన్నాం. శుక్రవారం సాయంత్రం నుండి ఉదయకాలం దేవుణ్ణి ఆరాధించడానికి కూడా ఈ మనుషుని గురించే మనం ధ్యానించి ఆరాధిద్దాం.
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు, 10-11 వచనం వరకు మార్చి చదువుదాం. బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2 ఫ్రమ్ వర్స్ 5 to 11. విల్ రీడ్ రెస్పాన్సిబుల్లీ. మొదటిది నేను చదువుతాను. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రభు భాగం ద్వారా మనతో మాట్లాడునుగాక. ఇదిగో ఈ మనుష్యుడు. పిలాతు యేసు ప్రభు వారిని లోకానికి బయలుపరిచినప్పుడు ఆ రోజు రాత్రి యేసు ప్రభు వారికి కొన్ని వస్త్రాలు కప్పారు. పిలాతు ఏ వస్త్రం కప్పాడు? అక్కడే ఉంది కదా, ఊదా రంగు వస్త్రం. ఊదా రంగు వస్త్రాలు ఎవరు వేస్తారు? రాజులు వేస్తారు, ధనికులు వేస్తారు. కాబట్టి ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని ఆయన మీ నిమిత్తము దరిద్రుడు ఆయనని 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు రాశాడు. ఆయన ధనవంతుడు. ఆయన ఐశ్వర్యం ఎంత ఉందో చూసామా నిన్న మొన్న? ఎంత ఐశ్వర్యం అయింది అమ్మా? భూమి అయింది, ఆకాశం అయింది, సముద్రం అయింది, 1000 కొండల మీద పశువులన్నీ ఆయనయే, భూమి మీద సమస్తం ఆయనదే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన ద్వారా, ఆయన నిమిత్తము, ఆయన మూలముగా కలిగాను. ఇదంతటికి సొత్తంతటికి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాస్తూ హెబ్రీ సంఘానికి రాస్తూ ఏమన్నాడు? ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను, ఆయనను సమస్తమునకు వారసునిగా, సమస్తానికి వారసుడు ఆయన, హక్కుదారుడు ఆయన. ఇంత ఐశ్వర్యం కలిగిన వాడు సామాన్యుడు కాదు, మన దగ్గరికి వచ్చినవాడు. అందుకని ఆ సంగతి గుర్తించాడో లేదో తెలియదు కానీ అన్యుడైన పిలాతు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏ వస్త్రం ధరించాడు? ఊదా రంగు వస్త్రం ధరించాడు కదా. తర్వాత ఇంకా ముందుకెళ్తే హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు దగ్గరికి పంపిస్తే హేరోదు ఏం చేశాడట? లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 11వ వచనం. హేరోదు పిలాతేమో ఊదా రంగు వస్త్రాన్ని తొడిగించాడు. తర్వాత హేరోదు సెకండ్, ఎందుకంటే గలిలయ దేశం హేరోదు కింద ఉంది కాబట్టి జడ్జిమెంట్ ఇవ్వాలంటే హేరోదుని కూడా ఇన్వాల్వ్ చేయాలని పిలాతు ఏం చేశాడు? హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు ఆయన్ని కూడా ఎగ్జామిన్ చేసి ఆయన పరీక్షించి ఆయనలో ఏ దోషం లేదని తీర్మానం చేసి దానికి గుర్తుగా ఏ వస్త్రం తొడిగించాడు? ప్రశస్త వస్త్రం, అంటే తెల్లని వస్త్రం. అంటే ఈ తెల్లని వస్త్రం దేని గుర్తు అంటే ఈజ్ అప్రైట్. ఆయన యథార్థవంతుడు. ఆయనలో ఏది అపవిత్రత, ఏ దుష్కార్యం ఆయనలో లేదు అనే దానికి గుర్తుగా హేరోదేమో ఏ వస్త్రం ధరింపజేశాడు? ఏ వస్త్రం? ప్రశస్త వస్త్రం అని రాయబడి ఉంది, వైట్ రోబ్. తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయం 28వ వచనం.
ఆయనకి ఎర్రని అంగి తొడిగించి, యేసుప్రభువు వారికి 3వ వస్త్రం తొడిగించారు. ఎవరు? ఇంక మరి కాసేపట్లో సిలువ వేయబడతాడు కనుక ఎర్రని అంగి ఎవరు తొడిగిస్తారు చెప్పండి? మీరు ఈ మధ్య ఐఎస్ఐఎస్ వాళ్ళు కొంతమంది క్రైస్తవుల్ని ఏం చేశారు? మధ్యధరా సముద్రం యొక్క ఒడ్డున వాళ్ళని ఏం చేశారు? వాళ్ళని షూట్ చేశారు. షూట్ చేసినప్పుడు వాళ్ళకి అందరికీ ఏ వస్త్రాలు వేశారు తెలుసా? ఒక మనిషిని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వాళ్ళకి తొడిగించే వస్త్రాలు ఏంటంటే ఎర్రని వస్త్రాలు. ఏ వస్త్రాలు? ఎర్రని వస్త్రాలు. అంటే నేరస్తులు అని చూపే వస్త్రాలు ఎర్రని వస్త్రం. అదే సమయంలో ఎరుపు దేని గుర్తు అంటే రక్తవర్ణ వస్త్రం. ఎరుపు దేని గుర్తు? విడుదల, విమోచన కదా. అంటే సైనికులు తెలియకుండానే అనేకులకు ప్రతిగా ఆయన చనిపోవటానికి వచ్చాడు అన్న సంకేతాన్ని ఇస్తూ ఎర్రని వస్త్రం తొడిగించి ఏమన్నారు? బోధకుడా నీకు శుభమని చెప్పి, ఇశ్రాయేల్ యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయన చేతిలో ఒక కర్ర పెట్టి ఆయనతో ఆడుకున్నారు. కాసేపు ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు. తర్వాత అంటే నేరస్తుడిగా ఆయన్ని ప్రకటించారు. ఎవరు వీళ్ళు? సైనికులు, రోమా సైనికులు. తర్వాత ఏం చేశారు? ఆ కింద వచనంలో మళ్ళీ సిలువకు తీసుకెళ్ళేటప్పుడు ఆయన వస్త్రాలు ఆయన తొడిగించారు. అంటే ఆయన వస్త్రాలు ఏంటి మరి లెక్కనే? ఆయన వేసుకునే వస్త్రాలు ఏమై ఉండాలా? ప్రత్యక్ష గుడారంలో 4 రంగులు వాడేవాళ్ళు. ప్రతి తెరలో కానీ అడ్డతెరలో, మొదటి అడ్డతెరలో కానీ, రెండో అడ్డతెరలో కానీ, బయట ఉన్న తెరలన్నిటికి కానీ 4 రంగులు వాడేవాళ్ళు. ఏమిటవి? నీల, ధూమ్ర, రక్తవర్ణ వస్త్రాలు, దాని మీద తెలుపు రంగు. నీలం దేని గురించి మాట్లాడుతుంది? నీలం ఇంద్రధనుసులో 7 రంగులు ఉన్నాయి కదా. ఇంద్రధనుసులో సర్ ఐజాక్ న్యూటన్ వర్ణమాలను విశ్లేషించి ఆ ఇంద్రధనుసులో 7 రంగులు గుర్తించాడు ఆయన. గుర్తించి విబ్జిఆర్, VIBGYOR, వి ఫర్ వైలెట్. ఆ ఇంద్రధనుసులో ఉన్న రంగులన్నీ ఎవరి గురించి మాట్లాడుతున్నాయి? దేవుని గురించే. అంటే వైలెట్ దేని గురించి మాట్లాడుతుంది అంటే దేవుడు రాజు అని చెప్తుంది. ఐ ఫర్ ఇండిగో. ఇండిగో అనేది జేగురు రంగులో ఉంటుంది. అంటే ఇండిగో విమానాల రంగులు చూసి ఉంటారు మీరు. అంటే ఇట్ షోస్ ద అప్రైట్నెస్. ఐ ఫర్ ఇండిగో. ఇండిగో అంటే దేనికి గుర్తండి? అప్రైట్నెస్, ట్రాన్స్పరెంట్. బయట అలా ఇట్లా చూస్తే అవతల వ్యక్తి కూడా మనకు కనపడేంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అది. సో కాబట్టి దాన్ని ఇండిగో అంటే గాడ్ ఈజ్ అప్రైట్. దేవుడు యథార్థవంతుడు. మూడోది ఏంటి? బ్లూ స్టాండ్స్ ఫర్ హోలీనెస్. దేవుడు పరిశుద్ధుడు అని చెప్తుంది. నెక్స్ట్ జీ ఫర్ గ్రీన్ స్టాండ్స్ ఫర్ పీస్. దేవుడు సమాధానకర్త అని చెప్తుంది గ్రీన్ రంగు. అదే సమయంలో గ్రీన్ స్టాండ్స్ ఫర్ లైఫ్. దేవుడు జీవాధిపతి అని చెప్తుంది. నెక్స్ట్ ఏముంది? వై ఫర్ ఎల్లో స్టాండ్స్ ఫర్ బంగారం. ఏ రంగులో ఉంటుంది? ఎల్లో స్టాండ్స్ ఫర్ గ్లోరీ. దేవుడు మహిమ గలవాడు అని చెప్తుంది. దేవుడు మహిమ గలవాడు. అందుకని గోల్డ్ స్టాండ్స్ ఫర్ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను గురించే వివరిస్తుంది గోల్డ్. రేపు వెళ్ళేప్పుడు నువ్వు పరలోకానికి వెళితే ఇవాళ నువ్వు మెడలో ఉన్న బంగారాలన్నీ కూడా నీ కాళ్ళ కింద ఉంటాయి. రేపు బంగారు వీధుల్లో నువ్వు నడిచేది డాంబర్ రోడ్లు కాదు. దేవుడు అంత ప్రశస్తమైన వారిగా మనల్ని ఎంచి ఎక్కడ నడిపిస్తాడంట? మట్టి వీధుల్లో నడిచి వచ్చావు, డాంబర్ వీధుల్లో నడిచి వచ్చావు, కంకర వీధుల్లో నడిచి వచ్చావు. ఇలాంటి వీధుల్లో నువ్వు నడవాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి ఎక్కడ నడవాలి నువ్వు? యు ఆర్ మై ఓన్. యు ఆర్ మై అంటే బ్లడ్ అంటే నేను రక్తం ఇచ్చి కొన్నాను కనుక యు ఆర్ మై ఓన్ చిల్డ్రన్ కనుక నా స్థాయికి తగ్గిన వీధుల్లోనే నువ్వు నడవాలి. ఇప్పుడు రెడ్ కార్పెట్ వేశారు మీరు అందరికీ కదా. రేపు ఆ కార్పెట్ ఉండదు. ఏమిటి నడిచేది ఎక్కడ?
నీకోసం బంగారు వీధులే నేను సిద్ధం చేశాను. ఆ బంగారు వీధుల్లో ఎందుకంటే నా పిల్లలు బంగారు వీధుల్లోనే నడవాలి. అందుకని బంగారంతోనే పొదిగించబడి ఉంటాయి వీధులన్నీ. సో అది దేవుని మహిమ. బంగారు వీధుల్లో తిరిగి ఆధిక్యత నీకు నాకు దేవుడు ఇచ్చాడు. దేవుడు మహిమ గలవాడు. ఓఫర్ ఆరెంజ్ దేనికి గుర్తు? అగ్ని ఏ రంగులో ఉంటుంది? అగ్ని ఏ రంగులో ఉంటుందండి? ఆరెంజే. ఫర్ అవర్ గాడ్ ఈజ్ కన్జ్యూమింగ్ ఫైర్. దేవుడు దహించు అగ్ని. దేవుడు దహించు అగ్ని. దేవుని చేతిలో పడకూడదు. దేవుడు ఎంత మంచోడో అంత కఠినుడు, అంత కఠినుడు. ఎంత కృపగలవాడో అంత దయగలవాడో. రెండో పక్కన రెండో ముఖం ఏం కనపడుతుంది? అంత కఠినమైన వాడని కూడా తెలుస్తుంది మనకి. కాబట్టి ఇప్పటివరకు మనం దేవుని దయాళుత్వమే చూసాం. రేపు చూడబోతున్నాం దేవుని యొక్క కఠినత్వం. ఎంత కఠినంగా ఉంటాడు. ఇంత కఠినమైన దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఇంత సాఫ్ట్ అయిపోయినాడే అని వండర్ అవ్వాలా. సో ఆరెంజ్ ఏమని చెప్తుంది? దేవుడు దహించు అగ్ని. ఆర్ ఫర్ రెడ్. ఇది పైన ఉంటుంది, ఎర్ర రంగులో ఉంటుంది. ఎరుపు దేనికి గుర్తు? రెడ్ స్టాండ్స్ ఫర్ బ్లడ్. బ్లడ్ స్టాండ్స్ ఫర్ రిడెంప్షన్. అంటే రక్తము. ఎరుపు రక్తానికి గుర్తు. రక్తం దేని గురించి మాట్లాడుతుంది? విడుదల, విమోచన. దేవుడు విమోచకుడు. నేను చూసాం రూతుని ఎట్లా విడిపించాడు బోయాజు. ఆమె పొలాన్ని కొన్నాడు. ఆ పొలాన్ని కొని ఆమెను విడిపించి ఆమెను తన పెండ్లి భార్యగా చేసుకున్నాడు. అక్కడ విడుదల పూర్తయింది. యేసుప్రభు నిన్ను నన్ను విడిపించాడు. విడిపించడానికి క్రయం చెల్లించాడు లేదా? ఇతర అంటే అన్యాయక్రాంతమైన నిన్ను నన్ను తిరిగి దేవుని ఇంట్లోకి తేవడానికి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. పెట్టి ఏం చేశాడు? నిన్ను నన్ను శుద్ధి చేయడానికి ఆయన రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా శుద్ధి చేశాడు. కాబట్టి ఆ పైన రంగు ఏమని చెప్తుంది? దేవుడు విమోచకుడు. గాడ్ ఈజ్ రిడీమర్. దేవుడు విడిపించేవాడని చెప్తుంది. అదే రంగులు అలాగే 4 రంగులు కనపడుతున్నాయి. యేసుప్రభు వస్త్రాధారణ సిలువ వేయబడినప్పుడు 4 క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. దేవుడు పిలాతు ఏం చెప్పాడు? దేవుడు రాజు అని సూచించినట్టుగా ఊదారంగ వస్త్రాలు వేసాడు. ఆ రాత్రే ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ అదే రాత్రి హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు ప్రశస్త వస్త్రం తొడిగి పంపించాడు, ఈ సప్రైట్ అని కదండి. తర్వాత సైనికులు ఏం చేశారు? శిలువ మీదకి వెళ్ళబోయే ముందు ఎర్రని వస్త్రం తొడిగించారు. నేరస్తుడిగా చిత్రీకరించి ఎర్రని వస్త్రాన్ని వేశారు. తర్వాత మళ్ళీ తిరిగి ఆయన వస్త్రాలు ఆయనకు తొడిగించి శిలువ దగ్గరికి తీసుకెళ్ళారు. ఆయన వస్త్రాలు ఏంటి? నీలం వస్త్రం. ఆయన వాడేది నీలం వస్త్రం. ఈ 4 వస్త్రాలు ఆయన ఒంటి మీద ఉండేవి. ఈ 4 రంగులే ప్రత్యక్ష గుడారంలో నీల, ధూమ్ర, రక్తవర్ణాలు, తెల్లని నారతో సన్ననారతో చేయబడిన తెరల మీద ఈ 3 రంగులు ఉండేవి. సో 4 రంగులు ఎక్కడ కనపడతాయి? ప్రత్యక్ష గుడారంలో. అంటే ఈ 4 రంగులు ఏం చూపిస్తుంది అంటే హీఈస్ ది మ్యాన్ ఆఫ్ టాబర్నాకిల్. ప్రత్యక్షపు ఈయన ఎవరంటే, ఈ మనుషుడు ఎవరంటే ఈజ్ నథింగ్ బట్ ద హోలీ శాంక్చురీ ఆఫ్ ద లార్డ్. పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధ నివాస స్థలమే మరొకటి కాదు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని యొక్క నివాస స్థలాన్ని సూచించే గుర్తులు యేసు ప్రభు యొక్క వస్త్రాధారణలో ఉన్నాయి. అందుకే పిలాతు ఏ రంగులు వేశాడు? పిలాతు తగిలించింది ఊదా రంగు. అందుకే ఆ ముళ్ళ కిరీటమును ఊదా రంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు ఏమని చెప్తున్నాడు లోకానికి? బిహోల్డ్ దిస్ మ్యాన్, బిహోల్డ్ ద మ్యాన్. ఇదిగో ఈ మనుష్యుడు. ఎవరి మనుష్యుడు? ఎందుకు వచ్చాడు? దేవుడు విమోచకుడు. నిన్న చూసాం విమోచనలో 2 పనులు ఉంటాయి. మనం చదివాం 49వ కీర్తన 7, 8, 9 వచనాలు. ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు, విడిపించలేడు. విమోచించాలంటే 2 పనులు చేయాలా. 8వ వచనంలో ఏంటంటే వాడి కుళ్ళు చూడక నిత్యము బ్రతకాలి. నిత్యం బ్రతకాలంటే మనిషి బ్రతకాలంటే జీవం అవసరం. నిత్యం బ్రతకాలంటే నిత్య జీవం అవసరం కదా. నిత్యం బ్రతకాలంటే నిత్యజీవం అవసరం. నిత్యం ఎట్లా వస్తుంది? వాడు నిత్యం బ్రతికినట్లు
వాని నిమిత్తము వాని సహోదరులు ఒకడు ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రాయశ్చిత్తం అంటే షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్, రక్తం చిందించాలి. తర్వాత 9వ వచనంలో ఏముంది? ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్టుండాల్సింది. అంటే సమ్వన్ షుడ్ పే ప్రైస్. యేసు నీ కొరకు నా కొరకు ఎంత చెల్లించాడు? దాసులమైన నిన్ను నన్ను విడిపించడానికి ఎంత క్రయం చెల్లించాడు ఆయన? 30 వెండి నాణ్యాలు. ఆ వెండి నాణ్యాలు ఎవరిది? దాసుని యొక్క ప్రాణ విమోచన పరిక్రయ ధనం. ఏంటది? ప్రాణ విమోచన పరిక్రయ ధనం. నిన్ను నన్ను విడిపించడానికి ఆ పరిక్రయ దానాన్ని యేసుప్రభు చెల్లించాడు, 30 వెండి నాణ్యాలు. నిన్ను నన్ను శుద్ధి చేయడానికి యేసుప్రభు రక్తం కార్చాడు. ఆ రక్తం 7 పనులు చేసింది. యేసు రక్తం 7 పనులు చేసింది. మొదటిది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించు తన రక్తం వలన మన పాపం నుండి మనలను విడిపించిన వానికి మహిమయు మహాత్యమును ఆధిపత్యమును యుగములు కలుగునుగాక. ఆయన మనల్ని ఏం చేశారట? ప్రేమించి అని లేదు, అంటే ఇట్ ఈస్ ఎ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ప్రేమించి అని కాదు, జరిగిపోలే, ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమిస్తూ ఆ ప్రేమలో ఏం చేశాడంట? తన రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. అంటే యేసు రక్తం ఏం చేసింది? పాపి అయిన మనుషుడు మొట్టమొదట డెలివరెన్స్, విడుదల దయచేసింది. యేసు రక్తానికి ఉన్న శక్తి అది. పాపి అయిన మనుషుడు విడిపించబడ్డాడు. అంటే యేసు రక్తము మన పాపాల నుంచి మనలను విడిపించింది. మొదటి పని. రెండవ పని, 1వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీతియందు ఆయన రక్తం వలన మన అపరాధములకు విమోచన, అనగా మన పాపములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తం ద్వారా మనకేమొచ్చింది? విమోచనం అంటే క్షమాపణ. మన పాపాలు క్షమించబడ్డాయి. ఎవడును దేవుని చూడాలంటే, దేవుని సన్నిధిలోకి రావాలంటే ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి మనకి. మనం అనుకుంటాం, నేను పాపాలు నా దేవుని దగ్గర పాపం ఒప్పేసుకున్నాను, దేవుడు నన్ను క్షమించేశాడు, నేను పరిశుద్ధనయ్యాను, నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు అనుకుంటున్నాం. నీకు దేవునికి మధ్యలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డుబండ్లు ఉన్నాయి, ఎన్ని అబ్స్టాకిల్స్ ఉన్నాయి. ఆదాము తెచ్చింది, ఎన్ని తెచ్చాడు ఆదాము దేవునికి నీ మనుషునికి మధ్యలో? ఆదాము ఒక సాతానికి ఒక మాటకు చోటిచ్చి దేవునికి ఎంత దూరం అయ్యాడో, తిరిగి దూరమైన మనుషుడు దేవుని దగ్గరికి రావాలంటే ఎంత క్రయం చెల్లించాల్సిందో వచ్చిందో అదే మనం చూస్తాం. ఏదైనా పోగొట్టుకోవడం సులువే, కానీ సంపాదించుకోవడానికి చాలా ప్రయాసపడాలండి. పోగొట్టుకోవడానికి నీడ్ నాట్ పే ఎనీ ప్రైస్. సంపాదించుకోవడానికి చాలా కష్టపడాలి. ఏ వ్యక్తి అయినా జీవితకాలం సంపాదించుకునేది సాక్ష్యం. జీవితకాలం కష్టపడి సాక్ష్యం సంపాదించుకుని దాన్ని పోగొట్టుకోవడానికి నువ్వేం క్రయం చెల్లించక్కర్లా. ఒక మురికి మాట మాట్లాడితే చాలు, నీ సాక్ష్యం అంతా ఏట్లో పోసిన పన్నీరే. కాబట్టి పోగొట్టుకోవడానికి ఏ క్రయం చెల్లించక్కర్లా. ఆదాము ఏం క్రయం చెల్లించకుండానే దేవుడిచ్చిన దైవత్వాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. ఆదామే కాదు, తన సంతతంతటికి అదే ఇచ్చాడు. ఆదాముకి దేవుడు ఏమిచ్చాడు? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు చదవండి, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. ఏం చేద్దాం? దేవుడు ఏమన్నాడు? మన పోలిక చొప్పున నరులను చేయదు. అంటే ఆదాముకు దేవుడు ఎవరి పోలిక ఇచ్చాడు? ఎవరి పోలిక ఇచ్చాడు? దేవుని పోలిక ఇచ్చాడు. ఎవరి స్వరూపాన్ని ఇచ్చాడు? దేవుని స్వరూపాన్ని ఇచ్చాడు. మరి ఆదాము పొందింది అదే పోలిక కాబట్టి ఆదాము తన పిల్లలు కూడా అదే పోలిక ఇవ్వాలా, అదే స్వరూపాన్ని ఇవ్వాలా. కానీ ఆదాము ఆయన పిల్లలకి ఏమి ఇచ్చాడు? ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం. ఏం చేశాడు? ఎవరి పోలికలో? ఆదాము పోలిక ఇచ్చాడు పిల్లలకి. ఆయన పొందిందేమో దేవుని పోలిక, దేవుని స్వరూపం. కానీ ఇది ఆదాము తన పిల్లలకి ఇచ్చింది ఆదాము పోలిక, ఆదాము స్వరూపం కదా. ఆదాము పోలిక అప్పుడు పోలిక ఇప్పుడు పోలిక తేడా ఉందా?
ఏమండి? అప్పుడు పోలికేంటి? దైవత్వం. అప్పుడు పోలికేంటి? ఆ స్వరూపం ఏంటి? దైవ స్వరూపం ఆదాముది. ఇప్పుడు అంత దెయ్యం పోలిక వచ్చింది. ఎవరికి? మనుషునికి. దేవుని పోలికలో సృష్టించబడిన మనుషుడు దెయ్యం పోలికలోకి వచ్చినాడు. రేపు పొద్దున మనం కూడా ఇదే జరిగేది. మన పిల్లలు అడుగుతారు, నాయన నువ్వు దైవదాసుడు భక్సింగ్ గారు స్థాపించిన సంఘంలో పుట్టి పెరిగేవే, ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదాలు నువ్వు పొందేవు కదా, నువ్వు పొందిన ఆశీర్వాదాలు కొని నాకు చెప్తావా, నాకు నేర్పుతావా అని మన పిల్లలు మనల్ని అడిగితే మనం ఏం చేస్తాం? ఏమిస్తాం? అరే నేనేం నేర్చుకున్నాను అది చెప్తాను వినరా, వాడికి వీడికి తంపులు ఎట్ట పెట్టాలో అది నేర్చుకున్నది చెప్పనా నీకు? నేను నేర్చుకున్నది ఇదే రా అంటాడు కొడుకుతో తండ్రి. రేపొద్దున మన పిల్లలు అడుగుతారండి, వాట్ ఆర్ ది బ్లెస్సింగ్స్ యూ రిసీవ్డ్ డాడ్, అవి నాకు ట్రాన్స్ఫర్ చేయమంటాడు, అవి నాకు చెప్పమంటాడు. చెప్పడానికి నీ దగ్గర ఏమైనా ఉంటే కదా ఇవ్వడానికి. ఏశావు అడిగాడు వాళ్ళ నాయన ఇస్సాకుని, నాయన నువ్వు నీ తండ్రి దగ్గర సంపాదించుకున్న ఆస్తి ఐశ్వర్యంలో నాకు కూడా కొంత భాగం ఇవ్వమంటే, అరే అన్నీ కూడా యాకోబుకి ఇచ్చేసాను, వాడు పట్టుకుపోయినాడు రా, నీకు ఇవ్వడానికి నాకేమీ లేవురా అన్నాడు. అప్పుడు ఏశావు ఏడ్చి నాయన తండ్రి నన్నును దీవించమని ఏశావు ఎలుగెత్తి ఏడవగా. రేపొద్దున మన పిల్లలు ఏడుస్తారు. మీ దగ్గర ఏ ఆశీర్వాదం లేకపోతే ఏమి నేర్చుకున్నావో అది నేర్చుకున్నది నీ పిల్లలు ట్రాన్స్ఫర్ చేయాలి కదా, నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్కి ఇవ్వాలి కదా. ఇవ్వడానికి నీ దగ్గర ఏమి లేకపోతే నీ పిల్లలు ఏడుస్తారయ్యా. నువ్వు శ్రేష్టమైన ద్రాక్షవనాలు సారాన్ని నువ్వు భుజించావు, తిన్నావు, తాగావు, రేపు పొద్దున ఎండిపోయిన ద్రాక్షవనాలు ఇస్తావా నీ పిల్లలకి? నీ దగ్గర ఇవ్వడానికి ఏమైనా ఉందా? దిస్ ఈజ్ ది క్వశ్చన్ ఫ్రమ్ అప్కమింగ్ జనరేషన్. నెక్స్ట్ జనరేషన్ అడిగే క్వశ్చన్ ఇదే. నిన్ను ఏముంది నీ దగ్గర? అయ్యా నా దగ్గర ఏమి లేదురా. ఆఖరికి ఒక్క ఆశీర్వాదం ఈయన ఆయన ఏషియా వెలిగెత్తి ఏడిస్తే నీ నివాసము చదవండి, ఆదికాండం 27 అధ్యాయం 38 వచనం. నా తండ్రి నీ దగ్గర ఒక్క దీవెన ఉన్నదా? నన్నును దీవించమని ఏశావు ఎలుగెత్తి ఏడవగా. అప్పుడు ఏశావుకి ఏమని ఆశీర్వదిస్తున్నాడు? ఒరే నాయన నా దగ్గర ఒక్కటే ఉందిరా. ఏంటో ఒకటి చదవ. నీ నివాసము భూసారం లేకయు పైనుండి పడు ఆకాశం మంచు లేక ఉండును, నీ కత్తి చేత బతుకుదు. అంటే ఇదిగో నా దగ్గర ఒక కత్తి ఉంది, కత్తి తీసుకోరా, నరుకు సావండరా. అర్థమైందండి? అంటే అనిల్ ఒక సామెత ఉంది, తాంబూలాలు ఇచ్చాము తనుగు సావండరా అని ఒక సామెత ఉంది. రేపు పొద్దున ఇదే జరుగుతుంది మన దగ్గర కూడా. దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా ఎన్నో సారవంతమైన విషయాలు నేర్చుకొని సారవంతమైన ఆశీర్వాదాలు పొంది రేపు మన పిల్లలకి ఇవ్వడానికి ఏమీ లేదు. ఆదాము శ్రేష్టమైన దేవుని పోలికను పొంది పిల్లలకి ఏమి ఇచ్చిపోయినాడు? పాప శరీరాకారం. యేసుప్రభు ఏ ఆకారంలో వచ్చాడు? చదవండి, రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. రోమపత్రిక 8:3. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరింపి నడుచుకొని మన యందు నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన కుమారుని, సొంత కుమారుని, ఏ శరీరం? అదే ఆదాము కలిగింది. దేవుడు ఇచ్చిందేమో ఆదాముకు దేవుని స్వరూపం, దేవుని పోలికిస్తే ఆదాము శరీరం ఏ శరీరం? ఇప్పుడు పాప శరీరాకారంతో దేవుడు తన కుమారుని పంపాల్సి వచ్చింది భూమి మీదకి. పాప శరీరాకారంతో పంపి పాపిని శిక్షించలేదు. మళ్ళీ దేవుని గొప్పతనం చూడండి, పాపిని శిక్షించలేదు కానీ ఆయన శరీరం మీద పాపానికి శిక్ష విధించాడు. పాపానికి శిక్షించాడు. కాబట్టి పాపాన్ని శిక్షించాలంటే ఆయన సిలువుకి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, నేను ధ్యానించాం, తిండిపోతును, తాగుబోతును, మాట విన్నోడిని, అవిధేయుడిని, మొండివాడిని, తిరుగుబాటు చేసేవాడిని ఏం చేయాలా? రాళ్ళతో చావుకొట్టిన తర్వాత వాడిని మాను మీద వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. ఆయన తిండిపోతా, ఆయన తాగుపోతా, ఆయన మాట విన్నోడా, అవిధేయుడా,
ఆయన అవిధేయుడు కాదే. శరీరధారి అయిన దినములో హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో పౌలు రాస్తాడు, శరీరధారి అయిన దినములో మహారోదనముతో కన్నీళ్లతో తన మరణం నుండి విడిపింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిను. ఆయన కుమారుడయ్యండి తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. ఆయన విధేయుడు అవిధేయుడు కాదు. ఆయన భయం ఉంది, భక్తి ఉంది. భయం ఉన్నోడు భక్తి ఉన్నోడు శిలువ మీదకి ఎందుకు వెళ్ళాలా? భయభక్తులు లేనివాడు మన బ్రతుకును మనల్ని విడిపించడానికి ఆయన అవమానకరమైన శిలువ మీదకి వెళ్ళాడు. ఆ శిలువ మీదకి వెళ్ళడానికి ఆ దైవ స్వభావాన్ని విడిచిపెట్టాడు, దైవత్వాన్ని అంటే ఆ డివైన్ నేచర్ని విడిచిపెట్టాడు, ఆ దైవ స్వరూపాన్ని విడిచిపెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు. ఎన్ని విడిచిపెట్టాడు? నిన్ను విడిపించడానికి. పరలోకం విడిచిపెట్టాడా? దేవదూతల ఆరాధన విడిచిపెట్టాడా? సింహాసనం విడిచిపెట్టాడా? ఏమండి విడిచిపెట్టాడా? మహిమను విడిచిపెట్టాడా? తండ్రి సన్నిధి విడిచిపెట్టాడా? ఇంకా కిరీటం విడిచిపెట్టాడా? ఇవన్నీ విడిచిపెట్టి ఆఖరికి ఏ ఆకారం వేసి వచ్చాడు? పాప శరీర ఆకారంతో వచ్చాడంట ఈ భూమి మీదకి. ఇన్ని విడిచిపెట్టి వచ్చాడు. నువ్వు ఒకటి విడిచిపెడతావు, ఇన్ని మెట్లు నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడే. ఒక్క మెట్టన దిగుతావా నువ్వు? ఒక్క మెట్టు కూడా దిగవు. నీ అహంభావమే విడిచిపెట్టవు నువ్వు. ఒక్క మెట్టు దిగవు నువ్వు. కానీ ఆయన నీ కోసం ఎన్ని మెట్లు దిగి వచ్చాడు. అందుకే ఆయన ఆరాధించాలి. ఏ ఆకారంతో వచ్చాడు? ఆఖరికి నీ ఆకారంతో వచ్చాడు, నా ఆకారంతో వచ్చాడు. ఎట్లాంటి వాడు మనుషుడు? మనుషుని ఆకారం ఎట్లాంటిది? యోబు గ్రంథం 25:5-6 వచనాలు. ఆయన దృష్టికి చంద్రుడి కాంతి గలవాడు గాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు, మరి నిశ్చయముగా పురుగు వంటి నరుడు, పురుగు వంటి మనుషుడు మరి అపవిత్రుడు కదా. ఎట్లాంటి వాడు మనుషుడు? అది పాప శరీరాకారం. పురుగు అంటోడు. నీ పక్కన పురుగు వస్తుందంటే దాన్ని చూస్తే నువ్వు అసహించుకుంటావే, చీ అని అసహించుకు ఒళ్ళంత జలదరిస్తుంది. నిన్ను చూస్తే దేవునికి కూడా అట్లా ఉంటుంది. మనుషుని చూస్తే దేవునికి కూడా వీడి పురుగు అంటోడు, వీడు పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు వీడి అంటే అంత అసహ్యమైనవాడు. 15-16 అట్లుండగా చెడినవాడు హేయుడు చెడినవాడు, నీళ్లు తాగినట్లు దుష్క్రియలు చేయువాడు మరి అపవిత్రుడు కదా. అపవిత్రుడైన వాడు మనుష్యుడు. ఈ అపవిత్రుడైన వాడి ఆకారంలోకి వచ్చాడంటే ఎవరు? యేసు. ఇలాంటి ఆకారం ధరించుకోవాలంటే, ఆ దైవత్వాన్ని విడిచిపెట్టాలంటే ఎంత పెద్ద మనసు కావాలండి. అందుకని పౌలు రాశాడు ఫిలిప్పీ పత్రిక, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఏముందా మనసులో? పూర్తిగా దీనత్వమే. తండ్రి అడిగాడంట, నువ్వు భూమి మీదకి వెళ్ళాలయ్యా, వెళ్తాను. అవమానకరమైన మరణం పొందాలయ్యా, పొందుతాను. ఆదాము సంతానాన్ని విడిపించాలయ్యా, విడిపిస్తాను. దానికి ప్రతిగా నీ ప్రాణమే పెట్టాలయ్యా, పెడతాను. నిన్ను హింసిస్తారు, అవమానిస్తారు, పడతాను. కారణం పడిపోయిన ఆదామును నేనేం చేయాలా? ఆదాము కుటుంబాన్ని ఏం చేయాలా? విడిపించాలా. ఎవరి చేతిలో ఉంది ఆదాము కుటుంబం? సాతాను చేతిలో ఉంది. వాని చేతిలో నుంచి నేనేం చేయాలా? కుటుంబాన్ని విడిపించాలా, వారిని స్వతంత్రుడు చేస్తాను. నా సోదరుడైన ఆదాము సంతానాన్ని ఏం చేయాలా? నేను విడిపించాలా. అందుకే తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్తి చేసి భూమి మీద నీ నామమును మహిమపరిచితని. యోహాను సువార్త 17వ అధ్యాయంలో గెత్సేమనీలో ఆఖరి ప్రార్థన చేస్తూ ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు తండ్రికి. చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను భూమి మీద నెరవేర్చి నీ నామమును మహిమపరిచితని. ఐ హ్యావ్ గ్లోరిఫైడ్ యువర్ నేమ్ అపాన్ దిస్ ఎర్త్. అది నాకు ఇచ్చిన పని. ఆ పని నేను పూర్తి చేశా. చేయుటకు నీవు ఇచ్చిన ఆ పనితోనే వచ్చాడు. ఆ పని పూర్తి చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, కంప్లీషన్ రిపోర్ట్ ఇచ్చాడు తండ్రికి. చెడలేదా? 4వ వచనం ఉంది, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్తి చేసి భూమి మీద నీ నామమును మహిమపరిచితిని. ప్రియమైన వారులారా, ఆయన దేవుని కుమారుడు, దేవుని స్వరూపం కలిగిన వాడు. అందుకే ఆయన చేసిన కార్యం, సెలువులో చేసిన కార్యం మొదటిది యేసు రక్తం గార్చాడు. ఇప్పుడు రక్తం పాపైన మనుషుని శుద్ధీకరించే ప్రక్రియలో రక్తం యొక్క పాత్ర ఇది మనం ఎరగాల. యేసు రక్తం చెందించాడు. ఏం చేసింది రక్తం అంటే? అది చేసిన 7 పని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది ఏం జరిగింది? పాపాల నుంచి
విడిపించింది. రెండోది పాపాలని క్షమించింది. మూడవది 1 యోహాను 1:7 మనము ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నిలిచిన యెడల మనం అన్యోన్య సహవాసం కలిగి ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా, యేసు రక్తం పాపి అయిన మనుషుని పరిశుద్ధుని చేసింది. మొదటిది పాపం నుంచి విడిపించింది. రెండోది పాపాలని క్షమించింది. ఎప్పుడైతే పాపాల నుంచి విడిపించబడి స్వతంత్రుడైనాడో, పాపాలు క్షమించబడ్డాయో, అప్పుడు ఆ మనుషుడు ఏమని పిలువబడతాడు? పరిశుద్ధుడు లేక పవిత్రుడు. అదే సమయంలో పవిత్రత తర్వాత రెండోది రావాలి. ఏమిటది? పవిత్రుడైన మనుషుడు నీతిగా మార్చబడాలి. అందుకే యేసు మన అపరాధం నిమిత్తం అప్పగించబడి మన నీతిమంతులుగా తీర్చగా తిరిగి లేపబడిన రోమపత్రిక 4:25 రాయబడింది. యేసు తిరిగి లేకపోతే పాపైన మనుషుడు నీతిమంతుడు కాలేడు. నీతిమంతుడు కాకపోతే దేవుని ఎదుట నిలవలేడు. కాబట్టి యేసు రక్తం ఏం చేసిందట? రోమపత్రిక 5:9 కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడి, అంటే యేసు రక్తం చేసిన 4వ పని ఏంటండి? నీతిమంతులుగా తీర్చింది. నీతిమంతులుగా తీర్చిన తర్వాత జాగ్రత్తగా గమనించండి, నీలో ప్రతి మనుషుల్లో ఒకడు ఉంటాడు. వాని పేరే మనస్సాక్షి. వాని పేరే ఇంకో పేరు ఉంది, అంతరాత్మ. వాడు ఎప్పుడు నువ్వు పుట్టి బుద్ధి అంటే తల్లి గర్భంలో పడగానే వాడు పనిచేస్తుంటాడు. 6 సెన్స్ అంటారు దాన్ని. వాడు పనిచేస్తుంటాడు. వాడి భూమి మీదకి వచ్చినాక ఆ నీతోనే ఉంటాడు. ఎప్పటి వరకు అంటే నువ్వు చచ్చే వరకు నీతోనే ఉంటాడు. వాడిని మారు మనసు పొందకపోతే వాడిని ప్రాచీన పురుషుడు అంటారు. మారు మనసు పొందితే వాడిని నవీన పురుషుడు అంటారు. వాడు నీతోనే ఉంటాడు. నీకు తెలియదు. నువ్వు తప్పు చేస్తున్నా గద్దిస్తాడు, ఒప్పు చేస్తుంటే సరే అంటాడు. నీతో కొన్ని విషయాలు ఏకీపిస్తాడు, కొన్ని విషయాల్లో ఏకీపించడు. వాడిని ఏకీపించాడు. నువ్వు మారు మనసు పొందితే వాడిని కూడా నూతన పరచాల. కాబట్టి దాన్ని మనస్సాక్షి అంటారు. ఆ మనస్సాక్షి నూతన పరచాలంటే మనస్సాక్షి అనేది బయటికి కనపడ్డం కదండి. అతనికి ఫిజికల్ ఫామ్ లేదు, భౌతికమైన ఆకారము లేదు. కాబట్టి ఆ మనస్సాక్షిని కడిగే శక్తి ఎవరికి ఉంది? ఎబ్రీ పత్రిక 9:14 నిత్యుడుగా ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మనస్సాక్షిని శుద్ధి చేసే శక్తి యేసు రక్తానికే ఉంది. ఎన్ని పనులు జరిగాయండి? ఎన్ని పనులు జరిగాయి? యేసు రక్తం ద్వారా విడుదల దొరికింది. యేసు రక్తం ద్వారా పాప క్షమాపణ దొరికింది. యేసు రక్తం ద్వారా పరిశుద్ధత దొరికింది. యేసు రక్తం ద్వారా నీతి దొరికింది. యేసు రక్తం ద్వారా మనస్సాక్షి శుద్ధి చేయబడింది. ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి? ఏమైనాం? ఇదివరకు దూరస్థులమైనాం. దూరస్థులమైనాం. ఆదామును దేవుడు వేసాడు. ఆదికాండం 3:24 చదవండి. ఏముంది? ఆదికాండం 23:24 ఏముంది? మరియు దేవుడైన యెహోవా ఆదామును ఏమండి? దేవుడు వేసాడు ఆదామును వెళ్ళగొట్టడం. అంటే మీకు అర్థమైంది ఆ మాటకి? బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. నిన్నే చెప్పా. బైబిల్ హై ప్రొఫైల్ లాంగ్వేజెస్ వాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. హై ప్రొఫైల్ లాంగ్వేజ్. వెళ్ళగొట్టి మీ దొడ్లోకి చుట్టం వచ్చాడండి. మీ ఇంట్లోకి చుట్టం వచ్చాడు అంటే మీ గేట్ లోపలికి చుట్టం వచ్చాడు. మీరు ఏం చేస్తారు? ఆహ్వానిస్తారు కదా. ఆహ్వానించి ఏం చేస్తారు? మీ పిల్లాడిని పంపించి మంచి మటను లేకుంటే జెప్టోలోనో జొమాటోలోనో ఏదో దాంట్లో మంచి బిర్యానీ బుక్ చేసి ఎక్కడి నుంచి బావర్చి నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చి మంచి బిర్యానీ తీసుకొచ్చి బాగా తినబెడతారు. తినబెట్టి అన్ని అతిథి మర్యాదలు చేసి పంపిస్తారు కదా. అదే మీ దొడ్లోకి కుక్క వచ్చింది. మీ దొడ్లోకి కుక్క వచ్చింది. దాన్ని ఏం చేస్తారండి? అరే మన దొడ్లోకి కుక్క వచ్చిందిరా, దీన్ని ఏం చేయాలా చెప్పండి? ఏం చేస్తారు? మీరు ఆలోచించండి. మీ బుర్రకు పదును పెట్టండి. బైబిల్లో వాడే టెర్మినాలజీ ఇదే దేవుడు వాడాడు. నీ దొడ్లో కుక్క, అరే మన దొడ్లో కుక్క వచ్చిందిరా, కర్ర పుచ్చుకుని దాన్ని బయటికి వెళ్ళగొట్టరా అంటారు. చుట్టం మీ దొడ్లోకి వచ్చాడు, చుట్టాన్ని వెళ్ళగొట్టరా అంటారా?
మంచి భోజనం పెడతారు. పెట్టిన తర్వాత ఆయన వెళ్తాను బయలుదేరాడు అనుకోండి, మీరు గేటు దాకా వస్తారు. గేటు దాకా వచ్చి సాగనంపుతారు. మీ అబ్బాయికి బండి ఇచ్చారని అంకుల్ని బస్ స్టాండ్కి తీసుకెళ్ళి బస్సు ఎక్కించారు. బస్సు ఎక్కేదాకా ఉండి రారని బస్ స్టాండ్కి పంపిస్తారు. మర్యాదకు పంపిస్తారు, సాగనంపుతారు. సాగనంపడం అనేది మర్యాదతో కూడింది, వెళ్ళగొట్టడం అనేది అవమానకరమైంది. దేవుడు ఆదామును మర్యాదకు పంపించాడా, అవమానకరంగా పంపించాడా? అందుకే ఆ పదం వాడాడు అక్కడ. దేవుడైన యెహోవా ఆదామును వెళ్ళగొట్టి, నాయన మంచి పని చేసావు, జాగ్రత్తగా వెళ్ళిరా, జాగ్రత్త బ్రతకరా అన్నాడు దేవుడు. లేదు, ఇదిగో ఆదాము మనలో ఒకని వంటి వాడు. ఆయన ఒకవేళ అతను తన చేయి చాపి జీవవృక్ష ఫలమును తిని నిరంతరం జీవించునేమో అని అతడు ఏ నేల నుండి తీయబడినో ఆ నేలను సేద్యపరచక అతన్ని పంపివేసిన. ఆ పంపివేసే విధానాన్ని 24వ వచనం రాశాడు. దేవుడైన యెహోవా ఆదామును వెళ్ళగొట్టి. ఎట్లా పంపించాడు? అవమానకరంగా, మర్యాద కాదు, మర్యాద పంపలే. అట్లాగుందన్నమాట. దేవుడైన యెహోవా ఆదామును వెళ్ళగొట్టాడు. దూరం అయినాడు మనిషి. దూరం అయిన వాడిని ఏం చేయాలా? దగ్గరికి తెచ్చుకోవాలా వద్దా? ఆ దినం దేవునికి కష్టం కలిగి దేవుడు అనుకున్న తన ఎక్స్పెక్టేషన్స్ ఎన్నో పెట్టుకున్నాడు మనిషి మీద. ఆ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కాలేదు. ఆయనకి ఎంతో కష్టం కలిగించాడు మనుషుడు. ఆ కష్టం కలిగించిన మనుషుని ఏం చేశాడు? పంపించేశాడు, వెళ్ళగొట్టేశాడు. ఇప్పుడు ఆ వెళ్ళగొట్టినోడిని మళ్ళీ దగ్గరికి తెచ్చుకోవాలా వద్దా? తెచ్చుకోవాలంటే మళ్ళీ ఏం చేశాడు? ఇంకో కుమారుని పంపించాడు. ఆయన ద్వారా వాడిని సమీపస్తుడిగా చేస్తున్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 2:13 మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. ఎవరికి? క్రీస్తు రక్తం దూరస్తుడైన మనుషుని ఏం చేసింది? సమీపస్తునిగా చేసింది. ఎన్ని పనులు చేసింది? యేసు రక్తం 6 పనులు జరిగినాయి. పాపాల నుంచి విడుదల, పాపాల నుంచి క్షమాపణ, పరిశుద్ధత, నీతి, మనస్సాక్షి శుద్ధి చేయబడింది. 6వది దేవునికి సమీపంగా. ఎంత సమీపంగా వచ్చాము, ఎంత సమీపంగా తెచ్చాడు దేవుడు అంటే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా జీవము గలది, చదవండి, నూతనమైనది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వల్ల. మళ్ళీ ఎవరు వచ్చారు? రక్తమే. దూరస్తుడైన మనుషుడు దేవుని సన్నిధికి రావాలంటే మళ్ళీ రక్తమే వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఆ మార్గంలో ఏర్పరచబడిన మార్గమున ఎక్కడికి వచ్చిందట? అది పరిశుద్ధ స్థలములో ప్రవేశించటకు మనకు ధైర్యం కలిగి ఉంది. ధైర్యం అంటే పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉంటుంది? ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉంటుందండి? బయట ఉన్నది ఏమంటారు? ఆవరణం. అందరూ వస్తారు. మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారు? పరిశుద్ధ స్థలం. కొందరే వస్తారు. ఎవరు వస్తారు? యాజకులు వస్తారు. ఎందుకు యాజకులు అంటే? యాజి అంటే యజ్ఞం చేసేవాడు, యాగం చేసేవాడు, దేవుడిని ఆరాధించేవాడిని యాజకుడు అంటారు. అది పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలోకి యాజకులు వస్తారు దేవుడిని ఆరాధిస్తానికి. యెహోవాకు హోమము, ధూపం హోమం అంటే ఆరాధన, ధూపం అంటే ప్రార్థన. ఈ 2 చేయడానికి యాజకులు పరిశుద్ధ స్థలంలోకి వస్తారు. అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు ఒక్కడే వస్తాడు. ఎక్కడికి వచ్చాము మనం ఇప్పుడు? బయట ఉన్నది ఆవరణం, ఇదంతా పరిశుద్ధ స్థలమే. ఇది ఇక్కడి నుంచి దేవుడు మాట్లాడతాడు కనుక ఇది అతి పరిశుద్ధ స్థలం. కాబట్టి ఎక్కడికి వచ్చాం మనం? పరిశుద్ధ స్థలంలోనికి. ఎవరు వచ్చారు పరిశుద్ధ స్థలంలోకి? ఎవరు వస్తారు? పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేవాడిని ఏమంటారు? యాజకులు. అందుకే ఆయన మన రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజలకు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏముంది? ఆయన మునుపు చీకట్లో ఉన్న మీరు ఆశ్చర్యకరం తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము రాజులైన ఆ గుణాతిశయాలు ప్రచురం చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఆయన గుణం ఏంటి? ఆయన అతిశయం ఏంటి? ఎంత అతిశయం గలవాడు ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయడానికి ఎక్కడికి వచ్చాం? పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ఏం చేస్తాం? ఇప్పుడు మనం రాజులు చేసావు, యాజకులుగా చేశాడు. రాజులు ఏం చేస్తారు? రేపు ఎదురు ఏలుబడి చేస్తారు. 1000 సంవత్సరాల పరిపాలనలో యాజకులను దేవుడిని ఆరాధిస్తారు. రాజులేమో పరిపాలన చేస్తారు భూమండలం మీద 1000 సంవత్సరాలు. అందుకే రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు, ఏర్పరచబడిన జనాంగం. ఎన్ని క్వాలిటీస్ చేశాడు, ఇన్ని ఇచ్చాడు మనకి. పడిపోయిన ఆదాము
ఆదాము సంతతిని దేవుడు సమకూర్చి ఎన్నిచ్చాడు, ఎన్ని పోగొట్టుకున్నాడో అన్నిటికీ అడుగు వాటికి అన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చాడు. దేవుని సన్నిధి ఇచ్చాడు, దేవుని పరిశుద్ధ గుడారంలోకి ఇచ్చాడు. గుడారం ఎక్కడికో దేవుని సన్నిధి ఉంది ఇక్కడ. దేవుని సన్నిధి తీసుకొని వచ్చాడు. పడిపోయిన వాడిని, దూరమైన వాడిని వాళ్ళ దగ్గరికి తెచ్చాడు. ఇవన్నిటిని తీసుకొచ్చి చేసిన ఈ కార్యాలన్నిటికీ వెనకున్నది ఎవరు? యేసు రక్తం. దేవా, నీ కుమారుడైన యేసును పంపించి ఉండకపోతే, ఆయన సిలువలో రక్తం కార్చి ఉండకపోతే నేను ఎప్పటికీ దూరంగానే ఉండేవాడిని, నేను ఎప్పటికీ నీకు సమీపస్తున్న అయ్యేవాడిని కాను. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా! ఎక్కడ తెచ్చావు నన్ను? నా పితరుడైన ఆదాముని సంక్రమించిన శాపాన్ని, పాపాన్ని, దాని యొక్క ఆధిపత్యాన్ని అన్నీ తొలగించి నీ కుమారుడైన యేసు రక్తం ద్వారా నా పాపాల నుంచి విడిపించావు, నా పాపాలు క్షమించావు, నా నీతిమంతుడిగా మార్చావు, అంతే, నన్ను పరిశుద్ధంగా తీర్చావు, ఇంకా నా మనసాక్షిని శుద్ధిపరిచావు, సమీపస్తుడిగా చేసుకున్నావు. నా మనసాక్షి శుద్ధి చేయబడింది. ఎందుకు? నీ జీవం గల దేవుణ్ణి సేవించడానికి, దేవుని పని చేయడానికి. మనసాక్షి కూడా నీతో ఏకీపించాలి. కాబట్టి నన్ను కూడా నా మనసాక్షి కూడా శుద్ధి చేసి నీ పరిశుద్ధ స్థలంలోని తెచ్చావు. నేను ఆరాధించే గుంపులోకి నన్ను తెచ్చావు. నీ మంచితనం ఎంత దొడ్డదయ్యా అని చెప్పేదే ఆరాధన. ఆ పని చేయడానికి ఇప్పుడు వచ్చాం మనం. ఆ పని చేయడానికే ఇప్పుడు వచ్చాం. అదే ఆరాధన. ఆరాధన అనేది ఏమండి, ఇది వ్యక్తిగతం, హృదయంలోంచి వచ్చిన భావమే ఆరాధన. మీరు ఒక పిల్లోడికి ఒక చాక్లెట్ ఇవ్వండి, వెంటనే ఏం చెప్తాడు? థ్యాంక్స్ అంటే కృతజ్ఞత. కృతజ్ఞత అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు ఆ పిల్లోడు మంచి చాక్లెట్ ఇచ్చారు, దాన్ని తినడం, టేస్ట్ చేయటం, ఎంజాయ్ చేయటం. ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాడి హృదయంలో ఒక భావం డెవలప్ అవుతుంది. ఎక్కడ? హృదయంలో. ఇంత మంచి చాక్లెట్, ఇంత రుచిగల చాక్లెట్ ఇచ్చాడు అంకులు, ఎంత మంచోడు, ఈ మంచోడు అని చెప్పే భావమే ఆరాధన కదండి. కృతజ్ఞత వేరు, ఆరాధన వేరు. తర్వాత తెల్లారి పొద్దున ఏం చేసింది, ఇంకో చాక్లెట్, ఆ బాబు చాక్లెట్ మిగిల్చుకొని తీసుకెళ్ళి ఫ్రెండ్కి ఇచ్చాడంట. వాడు తింటున్నాడు, మరి ఎంత రుచిగల చాక్లెట్ అంకుల్ ఇచ్చాడు, ఎంత మంచోడు. దట్ ఈస్ కాల్డ్ ప్రైజ్. ప్రైజ్ ఈజ్ డిఫరెంట్, థ్యాంక్స్ గివింగ్ ఈజ్ డిఫరెంట్, వర్షిప్ ఈజ్ డిఫరెంట్, బట్ త్రీ ఆర్ రిలేటెడ్ టు ది గిఫ్ట్ వాట్ ఎవర్ యూ రిసీవ్డ్. నువ్వేదైతే పొందావో దాంతో ముడిపడి ఉంది కృతజ్ఞత, ఆరాధన, స్తుతి. కాబట్టి అందుకే మన పాటల పుస్తకాల్లో స్తుతి పాటలు ఉంటాయి, కృతజ్ఞత పాటలు ఉంటాయి, ఆరాధన పాటలు ఉంటాయి. ఆరాధన ఈజ్ డిఫరెంట్. ఆరాధన అనేది నీ హృదయంలో నువ్వు పొందిన దాన్ని బట్టి, నీ హృదయంలో డెవలప్ అయిన భావమే, దేవుని పట్ల నువ్వు డెవలప్ చేసుకున్న భావమే ఆరాధన. ఆ భావంతోనే దేవుణ్ణి ఆరాధించాలి. ఓ పాట పాడుకుని మన ప్రభువుని ఆరాధిద్దామా? రండి, లేచి పాడుకుందాం. సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. తర్వాత దయచేసి ముందుకు జరగండి. యవనస్తులు ముందుకు రండి, యవనస్తులు వెనక్కి కూర్చోవద్దు. యవనస్తులు ప్లీజ్, ఆల్ యంగ్స్టర్స్ కమ్ ఫార్వర్డ్. లేచి పాడుకుందాం. చెప్పండి. పాట సంఖ్య 1, మొదటి చరణము, 2వ చరణం, 3వ చరణం పాడుకుందాం. రెండు పాటలు పాడేవాళ్ళు ఎవరు రండి, హెల్ప్ చేయండి, తొందర రండి. ఇదిగో ఈ మనుషుడు. ఒకటి, 2, 3. మూడో చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి పోండి. దయచేసి అందరూ లైన్లో నిలబడండి, ముందుకు రండి. దట్ ఈస్ ద డిసిప్లిన్, ఆర్డర్ అది. ఇదిగో కొంచెం బీట్ తగ్గించు. ఇదిగో ఈ మనుషుడు
దేవుని కుమారుడు. ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు, పరము నుండి ధరణికి నరుడై అరుదించిన పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా యేసునాథుడు, పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా యేసునాథుడు, అత్యంతరహితుడు, అల్ఫా ఓమేగా తానే, అత్యంతరహితుడు, అల్ఫా ఓమేగా తానే, సంబూతుడు. సరే, మొదటి మాడదామండి. అద్యంతరహితుడు, అల్ఫా ఓమేగా తానే, ఆది సంభూతుడు, అసమానుడైన క్రీస్తు, అద్యంతరహితుడు, అల్ఫా ఓమేగా తానే, ఆది సంభూతుడు, అసమానుడైన క్రీస్తు, సర్వలోకమునకై గొర్రె పిల్లగా బలి మృతుల నుండి లేచిన సజీవుడు, సర్వలోకమునకై గొర్రె పిల్లగా బలి మృతుల నుండి లేచిన సజీవుడు. ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు, ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు, పరము నుండి ధరణికి నరుడై అరుదించిన పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా యేసునాథుడు, పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా యేసునాథుడు, భూమ్యాకాశముల కర్త, భూజనుల రక్షణకర్త, సర్వ సృష్టికర్త, సమాధానకర్త, భూమ్యాకాశముల కర్త, భూజనుల రక్షణకర్త, సర్వ సృష్టికర్త, సమాధానకర్త, పాప విముక్తికై రక్తము చిందింప అభిషిక్తుడైన యేసుడు, పాప విముక్తికై రక్తము చిందింప అభిషిక్తుడైన యేసుడు. ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు, ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు, పరము నుండి ధరణికి నరుడై అరుదించిన పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా యేసునాథుడు, పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా యేసునాథుడు, ప్రభువే స్తోత్రారుడు,
ఆరాధనకు పాత్రుడు రాజుల రాజు యేసు ఎబెనెజరయ్యున్నాడు ఈ ప్రభువే స్తోత్రారుడు ఆరాధనకు పాత్రుడు రాజుల రాజు యేసు ఎబెనెజరయ్యున్నాడు నజరేయుండగు యేసు విజయుండై లేచెను నిజ రక్షకుండని భజింతుము నజరేయుండగు యేసు విజయుండై లేచెను నిజ రక్షకుండని భజింతుము ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు పరము నుండి ధరణికి నరుడై అరుదించిన పరిశుద్ధ దేవుడు హల్లెలూయా యేసునాథుడు పరిశుద్ధ దేవుడు హల్లెలూయా యేసునాథుడు దయచేసి కూర్చోనండి.